హాయ్ ఫ్రెండ్స్, అదిగో మా చెట్టు జాంకాయలు కోస్తాడు. పిల్లలు కొన్ని ఇయ్యంగా మిగిలినవి. అదిగండి మా ఇంట్లో గ్రైండర్. ఆ గ్రైండర్కి ఒక కథ ఉంది. మా అమ్మ అందరూ స్తంభం వేస్తుంటే చీరలు కొనిపెడితే చీరలు అయితే చినిగిపోతాయమ్మా అని గ్రైండర్ కొనిపెట్టింది. ముగ్గురికి 3 కొనిపెట్టింది మా అమ్మ గ్రైండర్లు. ఎందుకంటే అప్పుడు ఇరవద్దు స్తంభాలు వేస్తుంటే ఎందుకులే అమ్మ మీకు అవని ఇదైతే బాగుంటాయి ఇంట్లో పప్పు వేసుకోవడానికని గ్రైండర్ కొనిపెట్టింది. అప్పుడు మేము చీరలు మా అమ్మ ఎప్పుడు ఏ స్తంభాలు వేస్తున్నా కానీ వస్తువులే కొనిపెట్టుద్ది. ఒక జాయింట్ ముక్క పెట్టి తర్వాత అవి కొనిపెట్టుద్ది. అదిగో నిన్న శనగలు మినపప్పు వేసుకున్నాను కదా, బియ్యం పప్పు వేసుకుంటున్నాను. దాంట్లో కొద్దిగా పెరిగెడు శనగలు తీసుకొని సాయంత్రం తినాలేనని ఉడకబెట్టుకొని కొంచెం శనగలు, తెల్ల శనగలండి, అవి తెల్ల శనగలు వండుకున్నాం. కొంచెం తాలింపు వేసుకున్న వాటిని ఉడకబెట్టి చిన్నులపై కారం కొట్టుకొని కొంచెం టమాటాలు పోపు గింజలు వేసుకొని కొంచెం అవి తిందాంలేని కొంచెం తిందాంలేని కొంచెం అవి ఉడకబెట్టుకొని వేసుకున్నా. దాంట్లోనే కొంచెం తీసుకొని శనగలు ఎప్పుడైనా అట్టుపిండి శనగలు కానీ నేను మినపప్పుతో పాటు జొన్నలు పచ్చజొన్నలు కానీ రాగులు కానీ అయ్యో ఒకటి మేము అట్లా దోశలు పోసుకుంటాం. మేము ఎక్కువ దోశలు ఇడ్లీ వాటి కూడా వేసుకుంటాం కదా అందుకని ఏదో ఒక రకం వేసుకుంటాం. ఎందుకంటే ఉదయము సాయంత్రం మేము తప్పనిసరిగా టిఫిన్ వేసుకోవాల్సిందే. మధ్యాహ్నం ఒక్క పూట మాత్రం అన్నం వండుకుంటాం. మధ్యాహ్నం ఒక్కసారి మేము అన్నం వండుకునేది. పొలం వెళ్ళినా కానీ నేను రాత్రికైనా ఇంకంతే వేసుకుంటా. సాయంత్రం జొన్న రొట్టెలు కానీ సద్ద రొట్టెలే చేసుకుంటా ఎక్కువ పర్సెంట్. చపాతీ అట్టుపిండి ఇట్లాంటివి వేసుకుంటా. ఒక రొట్టె అట్టు పోసిన చూడండి, అట్లా ఎంత పెద్దగా మా అట్ల బెల్లం ఎంత ఉంటే అంత పోసేస్తున్నా. ఎంత బాగా వస్తాయో అట్ల బెల్లం కూడా. అప్పుడు బాగా నేను షాప్లోనే తీసుకున్నా, విడిగా ఎక్కడ తీసుకోవాలో. బాగా వస్తాయి అట్లయితే తెల్ల ఎర్రగా వస్తున్నాయి చూడండి. ఒకసారి అట్లా తీసి అట్లా వేయంగానే అట్లా వస్తున్నాయి. దోశలు పోసేసుకుంటాం. కొంతమంది దోశలు అంటారు, కొంతమంది అట్లన్నా ఏమి ఇబ్బంది ఉండదులే. అట్లతోటి అట్లంటే ఫస్ట్ నుంచి కూడా అట్లే కదా అనేది. ఇప్పుడు దోశలు అంటారు. ఫస్ట్ నుంచి అట్లే కదా వాటిని అనేది పెద్దవాళ్ళు. అవి పోసేసుకున్న వాటిల్లోకి కొంచెం కారము కొంచెం మేగడి అవి వేసుకొని తిందామని అవైతే పోసేసుకుంటున్నా. ఆయనకి 3 నాకు 3 పోసుకుంటా. ఉదయాన్నే ఇలా పొలం వెళ్దామన్నాడు, సరేలే అని నేను పొద్దున్నే పోస్తూ ఉన్నా. ఆయన పోసా, నేను కూడా పోసుకోవాలి కదా, నేను పోసుకుంటా ఉన్నా. ఎట్లా ఎర్రగా కాలినాయో చూడండి. నేను అసలు కనీసం ఏమి వేయగలను, మీరు కూడా చూసారు. గ్రైండర్ కాదు మెత్తగా వేసుకున్నా. దాంట్లోకి కొంచెం చిన్నులు అదే అప్పుడు మాడిసిన కారం కొట్టుకున్నాను కదా, మాడిసిన కారం అను కొంచెం మేగడి అంతే. ఇంక నేనేం వేయలేదు. అది వేసుకొని తింటే చట్నీ అయితే ఇద్దరికి ఇంక వేస్ట్ అయిపోద్ది అని చట్నీ అయితే వేయలేదండి. ఎందుకులే చట్నీ మధ్యాహ్నానికి ఉన్న పుల్లగా అయిపోద్ది, అట్లా ఎందుకులే అని